రైతులందరూ కూడా కోరుకుంటున్నది ఏమంటే ఆల్రెడీ 50,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మీరు మీ అధీనంలో ఉన్న భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అంటున్నారు. పైగా వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు. ఆ ప్లాట్లు ఇంతవరకు ఇవ్వలే. వాళ్ళకి ప్లాట్లు ఇస్తే వాళ్ళు ఈ పాటికి సంతోషంగా వారు కూడా అభివృద్ధి అయ్యారు. వాళ్ళకి అక్కడ పనిలే, వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు. కాబట్టి ఇది అయిన తర్వాత మీరు మిగతా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. నువ్వు ఇంకా 20,000 ఎకరాలు కాదు, ఇంకా 10 ఎకరాలు ఎక్కువ తీసుకున్నా ఎవరు ఏమనరు. కానీ సమస్య ఏమంటే బలవంతపు భూసేకరణ సరైనది కాదు. నంబర్ 1. నంబర్ 2 అనేది ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి కావాలి. కానీ నా దగ్గర బట్ట ఉంది కదా అని చెప్పి కింది వరకు షర్టు కుట్టించుకుంటామా? ఎంత ఉండాలో అంతే షర్టు కుట్టించుకుంటాము. చంద్రబాబు నాయుడు ఎట్లా వాడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ప్యాంటు షర్టు అవన్నీ కూడా కుట్టించుకునేది కాదు, ఒకేసారి కోటు కొనుక్కుంటాను అంటాడు. అది కరెక్ట్ కాదని మేము అంటాం. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా బట్టలు కుట్టియాలని పోయి నువ్వు మార్కెట్కి నువ్వు అవన్నీ కొనుక్కోకుండా ఒకేసారి కోటు కొనుక్కుంటున్నావు. నీవు ఇప్పుడు ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి చేయి. నువ్వు ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి చేయడం లేదని చెప్పి వాళ్ళ గగ్గోలు పెడతా ఉన్నారు. గత 5 ఏళ్ల పాటు నువ్వు ప్రతిపక్షంలో ఉండగా అక్కడ అమరావతి ఉద్యమం నడిపిన రైతులే వాళ్ళు మేము విమర్శించే స్థాయికి వచ్చారు. లోకేష్ ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళు ధర్నా కూర్చుని ఉండేవాళ్ళు. లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరు ధర్నా పోకుండా చేశాడు, ఎవరు అమరావతి రైతులు. కాబట్టి దీన్ని బట్టి అయినా సరే ప్రజల మూడేమిటో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. రెండోది కూడా చెప్తా ఉన్నా, అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇటు రాయలసీమ ప్రజలు అందరం కూడా ముక్తకంఠంతో అమరావతి రాజధాని ఉండాలని కోరుకున్నారే, అందరూ కోరుకున్నారు. కానీ వాళ్ళని మీరు చేసే చర్యల వల్ల ఏమవుతుంది? అవి అంతా ఒకే దగ్గర అభివృద్ధి చేస్తున్నాడనే వాతావరణం కలుగుతుంది. అది సరైనది కాదు. రెండోది ప్రభుత్వానికి అవునన్నా కాదన్నా కొద్దిగా భూదాహం ఎక్కువైంది. ఇండస్ట్రియల్ కంపెనీకి బాగా బ్రహ్మాండంగా పచ్చగా ఉండే పల్లెల్లో 8,500 ఎకరాలు ఇస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎవరే సీనియర్ పాలిటీషియన్, అవునన్నా కాదన్నా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తివి. ఇవాళ పచ్చని పంట పొలాలు 8,500 ఎకరాలు నువ్వు ఇండస్ట్రియల్కి ఇవ్వడానికి బలవంతంగా భూసేకరణ కాడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అక్కడున్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే నువ్వు బలవంతపు భూసేకరణ ఎక్కడ చేస్తానన్నా సరే అనుమతించేది లేదు. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడతాం. దాన్ని దిగొచ్చేంత వరకు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం.